आंध्र प्रदेश के एनटीआर जिले के तिरूर में डीएससी में मुबैना बेज़ाब्तगियों के खिलाफ वाईएसआरसीपी की रैली भूख हड़ताल तीसरे दिन में दाखिल हो गई और बोसू हुमा सेंटर में जारी इस एहतजाज में ख़वातीन तलबा और पार्टी कारकुनान ने बड़ी तादाद में शिरकत की। वाईएसआरसीपी के रियासती रहनुमा नारेड्ला वीरा रेड्डी ने डीएससी मुबैना बेज़ाब्तगियों पर फौरी सीबीआई तहकीकात का मुतालबा किया। उन्होंने कहा है कि जैसे नीट पेपर लीक मामले में मरकजी वजीर के इस्तीफे का मुतालबा किया गया, इसी तरह डीएससी मामले में वजीर तालीम नारा लोकेश को भी इस्तीफा देना चाहिए। उन्होंने मुतासरा तलबा के साथ इंसाफ करने की अपील की। నల్లగడ్డ సౌందర్స్ గారి ఆధ్వర్యంలో మనం గత 3 రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుంది। రిలే నిరాదీక్ష మనం ఎందుకు చేస్తున్నామంటే మొన్న దీక్ష మొదలయ్యడానికి ముందు డిఎస్సిలో 45,000 ఖాళీలు ఉంటే 16,000 పూర్తి చేసి ఆ 16,000లో కూడా ఎక్కువ అవకతవకలు చేసి మరి మామూలుగా క్రీడల్లో కోటాల కనుక ఇవ్వాలంటే రజక పథకం లేకపోతే కౌన్సీ పథకం బంగారు పథకం తీసుకున్న వాళ్ళకి అది స్టేట్ లెవెల్లోనూ ఇండియా లెవెల్లోనూ జరిగిన వాళ్ళకి ఇవ్వాలి। అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అదే లోకేష్ గారు సర్టిఫికెట్లు కాలేజీల సర్టిఫికెట్లు అదేవిధంగా వేరే కాలేజీల సర్టిఫికెట్లు అవన్నీ పెట్టి స్పోర్ట్స్ కోటా కింద 450 ఉద్యోగాలు ఇచ్చారు। మనకి యూట్యూబ్లో కొన్ని మంది మహిళా తల్లులు చూసాం, ఒక్క మార్కు కోసం ఆమె సీరియల్లో ఉంటే వీళ్ళు ఇవ్వటం వల్ల అమ్మాయికి ఉద్యోగం పోయి ఇబ్బంది పడాల్సి వచ్చింది। అట్లా ఉన్నోళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు। కానీ కనుక అసలు మనం మాట్లాడేది ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే మీరు గుర్తుందో మనందరూ గుర్తు ఉన్నది, ఖమ్మం స్టేట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే చంద్రబాబు ఒక అభియోగం చేశాడు। అభియోగం చేస్తే శాసనసభ సాక్షిగా నా కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని వాళ్ళు చెప్పడం జరిగింది। అదేవిధంగా రేపు 17వ తారీఖున జరగబోయే శాసనసభ సమావేశాల్లో నిజంగా దమ్ము ధైర్యం చంద్రబాబు గారికి ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు నా కొడుకు నిర్దోషి, నా కొడుకు సత్యశీరుడని కనుక ఆలోచన కనుక ఆయనకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతూ, అది ఎట్టి పరిస్థితుల్లో ఎగిపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఫెయిల్యూర్ అయినప్పుడు రేపు ఈ రాష్ట్రానికి ఇంకా ఏదో పెద్ద పదవులు చేయాలని ఇవ్వాలని ఇవన్నీ ఆలోచనతో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మరి అది ఇందాక మన నాయకులు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఎట్లయినా డమ్మీ అయిపోయింది ఇక। అందువలన మీరు ఎక్కువ అబ్జర్వ్ చేశారా లేదో చూడండి, అంతకుముందు పవన్ కళ్యాణ్ పోతే మోడీ గారు గౌరవంగా సాధారణంగా ఆహ్వానించేవాడు, అది పోయి కూడా లోకేష్ పోతేనే మోడీ పక్కన సీటు దొరుకుతుంది। ఆ విధమైన మనం ఉన్నప్పుడు ఈ లోకేష్ ఇలాంటి తప్పులు చేసి ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి లేని కక్ష సాధింపు సార్ ఎక్కడి నుంచి సార్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు జరిగిన అన్ని అరెస్టులు అన్నీ కూడా తప్పుడు అరెస్టులని నేను చెప్పడం జరుగుతుంది। అలాగే అంబటి రాంబాబు గారు కానివ్వండి, మరి ఈ మధ్య నిన్న మొన్న జరిగిన అరెస్టులు కానివ్వండి, మరి ఈ శిబిరాల మీద శాంతియుతంగా గాంధీ గారు ప్రవేశపెట్టిన శాంతియుత ఈ రిలే నిరాధ్యక్షులు నిన్న మల్లాది విష్ణు గారి మీద దాడి చేపట్టడం అంటే అది చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మొండా ఉమ్మ గారు చేశారా లేదా